సంగతి అయితే నేను మీకు మొట్టమొదటి నుంచి చెప్తున్నాను. బీసీల ఐక్యత కోసమే ఈ జీవితం అంకితం. బీసీ ముఖ్యమంత్రిని చెయ్యడానికి అహర్నిశలు కృషి చేస్తాం. నేను అన్నాను, ఒక ఆయన నాతో ఒక ప్రస్తావన తీసుకొచ్చాడు, మీరు మేము కలిసి పనిచేద్దాం అట్టా ఇట్టా అని. నువ్వు ముందు డిక్లేర్ చేయి, ఏమని, నేను ముఖ్యమంత్రి పదవిని ఆశించట్లేదు అని డిక్లేర్ చేయి. నీ అవకాశవాద రాజకీయాలను చూసి చూసి మాకు విసుగొచ్చేది. నువ్వు డిక్లేర్ చేసి నీతో పనిచేయడానికి మాకు అభ్యంతరం లేదు. కవితతో కలిసి పనిచేయచ్చు కదా, కవిత చాలా బ్రహ్మాండంగా ఉంది కదా అంటే, ఎస్ కవిత డిక్లేర్ చేయమా. 42% రిజర్వేషన్ల కోసమని ఢిల్లీలో మాట్లాడుతుందట, హైదరాబాద్ లో ధర్నాలు చేస్తుందట. ఇక్కడ పబ్లిక్లీ చెప్పమను, నేను ముఖ్యమంత్రి పదవిని ఆశించను. మీ అయ్య అబద్ధం ఆడినట్టే నువ్వు ఆడు. దళిత ముఖ్యమంత్రి అని నీ అయ్య అబద్ధం ఆడినాడు కదా, అధికారంలోకి వచ్చినాక మోసం చేసినాడు కదా, అట నువ్వు చేయి. అయితే నిన్ను మేము కట్టడి చేస్తాం. ఎట్లా? నువ్వు 42% సీట్లు కంపల్సరీగా ఎమ్మెల్యేల టికెట్లు బీసీలకు ఇస్తా అంటే చెప్పు. జనాభా దామోషాలు ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు సీట్లు పంచుతావా? మళ్ళీ నీ కులపోళ్ళకి అందరినీ పక్కకు పెట్టుకొని నువ్వు రాజకీయం చేస్తావు. నువ్వు డిక్లేర్ చేయి, నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని కాదు, బీసీ ముఖ్యమంత్రిని చెయ్యడానికి నేను కంకణ బద్దురై ఉన్నాను, నేను కృషి చేస్తాను. నీ పాత్ర అంతా మర్చిపోతావు. నీ లిక్కర్ స్కాండల్ మర్చిపోతావు. నువ్వు పేద ప్రజలను ఎట్టా అణిచినావు, ఎట్లా దుర్మార్గపు రాజకీయాలు చేసినావు, తండ్రి అండతో ఎంతమందిని నువ్వు కరిచినావు, రెక్కినావు అనే విషయాలు మర్చిపోయి కూడా నీతో పనిచేయడానికి సిద్ధమే. కానీ నువ్వు ఆ వ్యవహారాలు మాట్లాడట్లేదే. నిన్నెందుకు బీసీలు ఆదరిస్తారు? బీసీ పౌరులు కొందరు తెలుసో తెలియకో కవిత నాయకత్వంలో ఏదో జరుగుతున్న ఆశతో పోతున్నారు. చాలా పొరపాటు. వీళ్ళు పొలిటికల్ సబ్స్టిట్యూట్స్ కాదు. రేవంత్ రెడ్డి చెంచానే కవిత. రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తిత్వాన్ని, ఒక వ్యక్తిని వదిలి ఈనాడు రాష్ట్రంలో ప్రతిపక్షాలే లేకుండా చేయాలి. అందరిని విడగొడుతున్నాడు, బీసీలను, ఎస్సీలను విడగొడుతున్నాడు, వెలుమల రాజకీయాలను పొందబెడుతున్నాడు. వెలుమ జాతిని అందరి మీద ఒక శత్రుత్వం ప్రకటించినాడు. ఇవాళ ఏడ దొరికితే ఆడ వెలుమ జాతిని విక్టిమైజ్ చేస్తా ఉన్నాడు. మనం మాట్లాడినాం వాళ్ళ తరఫున, అరే వీడు వెలుమ జాతి మీద అటాక్ చేస్తున్నాడు, వెలుమలలో అందరూ దుర్మార్గులు లేరు, మంచి వాళ్ళు చాలా మంది ఉన్నారు, వితరణ గల వాళ్ళు ఉన్నారు, ధర్మాత్ములు ఉన్నారు అనే మాట మనం మాట్లాడు. ఆనాడు ఈనాడు ఎన్నడూ మాట్లాడేది. తెలుసు వాళ్ళ గొప్పతనం మనం గమనించినాం కాబట్టి, మనకు తెలుసు కాబట్టి మనం ఆ మాట మాట్లాడగలం.